జాతరలో ఏవైతే ఉన్నాయో 2 రోజులు బాలాపూర్ గణేష్, ఇటు బాలాపూర్ గణేష్కి వస్తే బాలాపూర్ గణేష్ ఇప్పటికే బొడ్రెట్టు వేలం పాట కూడా నిర్వహిస్తా ఉన్నారు. సో ఇప్పుడు ముందు నుంచి చెప్తున్నారు, ఈసారి కొత్త రూల్ తీసుకొచ్చారు. ఎవరైనా లడ్డు పాడాల్సిన డబ్బులు ఏవైతుంటే ముందుగానే చెల్లించి వాళ్ళు లడ్డు యాక్షన్ 30 లక్షలు దాకా పోతుందన్నట్టు కూడా బాలాపూర్ నిర్వాహకులు అంచనా. ఇది రైట్. బడా గణేష్ అయితే మడికే సెక్రటరేట్ ముందుకు బడా గణేష్ చేరుకున్నారు, పాటలు కూడా చేశారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర బడా గణేష్ నిమజ్జనం చేయడం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది బయట నుంచి వస్తుంది. సో విజయవాడ కూడా భారీ దాంతో ఉంటుంది. సో ఈ బడా గణేష్ కూడా చాలా జాగ్రత్తగా కూడా వెల్డింగ్ చేసి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చు. మరికొద్ది సేపట్లో బడా గణేష్ అయితే నెక్లెస్ రోడ్ ఖచ్చితంగా ఏమంటారు కోలాహలంగా కూడా ఉన్నది. సో ప్రతి ఒక్క ఉన్నారు, అటు డప్పు చప్పుళ్ళు వాయిద్యాలతో ముందుకెళ్తా ఉన్నారు. గణేష్ అనుకున్న టైం కంటే ముందే నిమజ్జనాన్ని ఇప్పటికే బడా గణేష్ అనుకున్న టైంకి 6 ప్రారంభం కావడం, దాని తర్వాత త్వరగా ముందుకు రాళ్ళు ఉందా. ఎందుకంటే అంటే జంట నగరాల్లో భారీ వినాయకులు ప్రకారం దాదాపు ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఉన్న 30,000 గణేష్ నిమజ్జనం అంత త్వరగా బడా గణేష్ నిమజ్జనం చేసినట్టయితే కొంచెము బడా గణేష్ వెంబడి దాదాపు కొన్ని వేల మంది వస్తుంటారు. సో వీళ్ళందరూ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. మిగతా గణేషులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా నిమజ్జనం. ఎందుకంటే మనం చూసాం పోయిన సంవత్సరం దాదాపు 2 రోజుల దాకా జాతరలో ఏవైతే ఉన్నాయో 2 రోజుల పాటు నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటికే బొడ్రాయి వద్దకు చేరుకున్నాడు. బొడ్రాయి నుంచి లడ్డు ఇప్పటికే బాలాపూర్ గణేష్ నిర్వాహకులు ముందు నుంచి చెప్తూ ఎవరైనా పాడవచ్చు, కానీ ముందే ఏవైతే లడ్డు యాక్షన్ పాల్గొనాలి అని కూడా చెప్పారు. ఈసారి మాత్రం 30 లక్షలు నిర్వాహకులు అంచనా వేస్తా ఉన్నారు. సో చూస్తుండండి, బడా గణేష్ అయితే మరికొద్ది సేపట్లో నెక్లెస్ రోడ్డుకి బడా గణేష్ చేరుకున్నారు. సో బడా గణేష్ నిమజ్జనం కూడా చేశారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర బడా గణేష్ నిమజ్జనం చేయనున్నారు. ప్రత్యేకం ఎందుకంటే ఇది బయట నుంచి వస్తుంది. సో విజయవాడ నుంచి కూడా భారీ దాంతో ఉంటుంది. సో ఈ బడా గణేష్ కూడా ఈ జాగ్రత్తగా కూడా వెల్డింగ్ చేసి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చినట్టు నిర్వాహకులు. కొద్దిసేపట్లో బడా గణేష్ అయితే నెక్లెస్ రోడ్ ఏమంటారు కోలాహలంగా కూడా ఉన్నది. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డప్పు చప్పుళ్ళు వాయిద్యాలతో ముందుకెళ్తా ఉన్నారు. కానీ అధికారుల అనుకున్న టైం కంటే ముందే నిమజ్జనం చేస్తామంటూ కూడా చెప్పడం. ఇప్పటికే బడా గణేష్ అనుకున్న టైంకి 7 గంటలకు అంత్యయాత్ర ప్రారంభం కావడం, దాని తర్వాత త్వరగా ముందుకు రాదు వీలు ఉందా. ఎందుకంటే